విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేల క్రీడా పోటీలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, చెప్పండి, ఇవాళ ఎమ్మెల్యేలకు సంబంధించి క్రీడా పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఈ క్రీడలకు సంబంధించి ప్రధానంగా ఎమ్మెల్యేలతో పాటు అటు ప్రజలకు ఏ విధంగా ఈ క్రీడలు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా, ఈ స్ఫూర్తిని ఏ విధంగా తీసుకుని ముఖ్యంగా ఈరోజు క్రీడా రంగాన్ని ప్రోత్సహించి యువతని ప్రోత్సహించాల్సిన అవసరం ఏ ప్రభుత్వం మీదైనా ఉంది. ఈ సాంప్రదాయం ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఈ బడ్జెట్ సమావేశాలప్పుడు చివరిలో ఈ ఎమ్మెల్యేలని కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు అందరూ కూడా ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి యువతకు ఒక సందేశం ఇస్తారు. ఎందుకంటే చాలామంది చదువుకున్నప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు యువతగా ఉన్నప్పుడు కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు, చాలా పెద్ద నైపుణ్యం కూడా ప్రదర్శించారు. సో అందుకని ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువతను కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. వాళ్ళు కూడా క్రీడలకు ప్రోత్సహించి భవిష్యత్తులో ఇప్పుడు ఎందుకంటే జాబ్స్ కూడా చాలా ఈ క్రీడల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ కోటా కూడా ఉంది. సో ఫిజికల్గా ఫిట్నెస్ కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఆహ్లాదకరంగా కానీ అన్ని విధాలుగా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేది ఈ స్పోర్ట్స్, ఈ గేమ్స్. సో దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా మంచి పరిణామం. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ క్రీడలకు సంబంధించి పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు మనం బ్యాట్ల కొనుగోలు కావచ్చు, ఇతరత్ర సామాగ్రి కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అసలు అది ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1924 మధ్య చాలా కుంభకోణాలకు పాల్పడింది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసింది. సో ఈ 8 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకొని ఈరోజు దీన్ని ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్లుగా ఇప్పుడు క్రీడల్లో కూడా అంటే అవినీతి దేనికి కూడా వదలకుండా కూడా క్రీడల్లో కూడా అవినీతి చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు మేము వెలికి తీస్తా ఉన్నాం. నిన్న మనం కూడా అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. సో ఏది ఏమైనా ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఎన్డీఏ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంచారు కాబట్టి మా బాధ్యత తప్పకుండా మేము నెరవేరుస్తాం. 12 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఏంటి ప్రధానంగా కీలకమైనటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రయోజనాలకు నిధులు కేటాయింపు కూడా జరిగినటువంటి పరిస్థితి. బడ్జెట్లో ఇరిగేషన్ కేటాయించాం, ఎడ్యుకేషన్ కేటాయించాం, ఆర్ఎన్బి కేటాయించాం, పంచాయతీరాజ్ కేటాయించాం, ఎస్సీలు కేటాయించాం, ఎస్టీలు కేటాయించాం, బీసీలు కేటాయించాం, మైనారిటీలు కేటాయించాం, క్రీడలు కేటాయించాం. టోటల్గా బడ్జెట్ సమాజంలో ఈరోజు ఉన్న అన్ని వర్గాలు కూడా కేటాయించాం. ముఖ్యంగా ఇరిగేషన్ కూడా దీన్ని కేటాయించడం జరిగింది. గత 1924 మధ్య అధోగతుపాలై అన్ని రంగాలు కూడా కుదులైపోయిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసడానికి కావాల్సిన నిధులు, సంక్షోభం ఉన్నా కానీ కావాల్సిన నిధులు కూడా కేటాయించి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని ఈరోజు బడ్జెట్ కేటాయించారు. సో ఆ బడ్జెట్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు దాని మీద ఒక మంచి సమావేశంలో మంచి చర్చ కూడా జరిగింది. సో ఆ చర్చని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కూడా తప్పకుండా ఉపయోగించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ఈ బడ్జెట్ మేము కూడా ఆధారపడింది. ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఒకరోజు సమావేశానికి సభకు హాజరై ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా అంటే వీళ్ళ పరిస్థితి కూడా మనం చూస్తే ఎప్పుడు కూడా రాజకీయాల్లో గెలుపోవటంతో సంబంధం లేకుండా అసెంబ్లీలో చర్చల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సహా ఈరోజు బైకాట్ చేశారు. మేము ఇప్పుడు ప్రజలెవరి ప్రతిపక్ష హోదా మేము ఇవ్వలేము. ఇప్పుడు ప్రతిపక్ష హోదా రావాలంటే ఉన్న సంఖ్యలో 10% మంది ఎమ్మెల్యేలు గెలవాలి, కానీ వాళ్ళు గెలవాలి. మేము హోదా ఇస్తే వస్తామంటే హోదా ఇచ్చేది మేము కాదు, ప్రజలు ఇవ్వలేదు. బట్ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీని అవహేళన చేసే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళకి 151 నుంచి 11 వచ్చినాక బుద్ధి రాలేదు. అందుకని వీళ్ళు ఇలాంటి పార్టీలని మనం ఇందాక చెప్పిన సమాజం నుంచి వెలియాలి. ఈసారి ఆ 11 సీట్లు కూడా వీళ్ళకి రావు. ఇదే మొత్తానికి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం క్రీడలను కూడా అవినీతిమయంగా మార్చిందన్నటువంటి ఆరోపణలను ఎరపతినేని శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం మాత్రం క్రీడలను ప్రోత్సహిస్తూ ఉంది. క్రీడలకు పెద్దపీట వేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 విజయవాడ.